హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ కుటుంబం మొత్తం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా మాధవకి మంచి పెళ్లి సంబంధం వచ్చేది. ఏదో ఒక రకంగా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు నచ్చితే ఇక పెళ్లి చేసేయడమే లేట్ అన్నట్టుగా మహాలక్ష్మి అయితే అందరితో మాట్లాడుతుంది. ఇక మహాలక్ష్మి మాటలకి కేశవ అలాగే కన్నా చక్రి ముగ్గురు కూడా ఆనందపడతారు. ఇక ఇంతలో అక్కడికి ఇంకా నారాయణ అయితే వస్తాడు. నారాయణని చూసినా మహాలక్ష్మి వచ్చారా, మీకు కూడా భోజనం వడ్డిస్తాను అంటూ ఇక భోజనం ప్లేట్ని తీయబోతుంటే వద్దొద్దు, ఆల్రెడీ పెద్దోడు నాకు భోజనాన్ని పెట్టేశాడు. ఆయన వాడు బయట ఏం మాట్లాడుతున్నాడో మీకు కొస్తన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఇక మహాలక్ష్మి ఇంకేం మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయితో చాలా బాగా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నాడో వింటే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మాటలకి అలా ఆరు బయటకు వెళ్ళిపోవడం దానికి అందరి మధ్య కూర్చుని మాట్లాడినా పర్వాలేదు అంటూ ఇక నారాయణ అయితే మాధవ్ని ఎగతాళి చేసి వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే ఇదే కదా కొత్త, నిదానంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, అలాగే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇంతవరకు కూడా పెద్ది తన గుండెల నిండా గాయత్రిని నింపుకున్నాడు. ఇప్పుడు గాయత్రిని మర్చిపోయి ఉన్న పలంగా ఒక అమ్మాయి ఫోన్ చేస్తే తనతో క్లోజ్గా మాట్లాడాలంటే కాస్త కష్టమే అని చెప్పి మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాధవ కూడా లోపలికైతే వచ్చేస్తాడు. ఇంకా ఉదయాన్నే మాధవ తను ఎప్పట్లాగానే తన పనిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే కన్నాని తీసుకుని గుడికి వెళ్దామని చెప్తుంది. ఇక కన్న కూడా సరే వదిన వెళ్దాం, కానీ ఇప్పుడెందుకు అని అంటుంటే రేయ్, పెద్దికి పెళ్లి సంబంధం కుదిరితే గుడికి వస్తానని మొక్కుకున్నాను, మనం ఈరోజు గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే కన్నాతో చెబుతుంటే ఈ మాటలన్నీ విన్న చక్రి తను మనసులో ఏదో ప్లాన్ చేసుకున్నట్టుగా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళకంటే ముందుగానే వెళ్తూ ఎవండి నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్ళాలి అంటూ ఇక చక్రి అయితే వెనక్కి తిరిగి చూడకుండా ఇక తను కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే మాధవ అయితే తను ఎప్పట్లాగానే తన పని చేసుకుంటూ ఉండగా సడన్గా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఫోన్ మోగేసరికి మాధవ ఫోన్ దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఫోన్ కట్ అయిపోతుంది. ఇక తనతో పాటు పనిచేసే వాళ్ళతో రేయ్, ఏంట్రా సిమెంటు ఇసుక సమానంగా కలపకూడదు, కాస్త సిమెంటే ఎక్కువగా కలపాలి, లేకపోతే ఇదిగో మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గిందని మన ఓనర్సు గొడవ చేస్తారు అంటూ ఇక మాధవ అయితే వాళ్ళకి పని గురించి చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొకసారి ఫోన్ మోగుతూ ఉంటే ఇంకా ఫోన్ తీసి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అటు నుంచి పెళ్లి కూతురు మాట్లాడుతూ ఎవండి నేను లలితని అని చెప్పడంతో ఓ మీరా, చెప్పండి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడగడంతో ఇక లలిత అయితే ఏంటండి ఫోన్ చేయకూడదా, ఆయన ఈరోజు నాకు వీక్ ఆఫ్ రోజు నేను ఏం చేస్తానో మీకు తెలుసా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా అడ్రస్ వేసుకొని నచ్చినంతసేపు నిద్రపోతాను, అలాగే సరదాగా నాకు నచ్చిన మూవీస్ అన్ని చూస్తాను, కానీ ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నాను, మీరు నా గురించి ఆలోచించట్లేదా, నేను కాస్త కూడా గుర్తు రావట్లేదా అంటూ ఇక ఆ లలిత అయితే మాధవని అడుగుతుంటే మాధవ అయ్యో లేదండి, నాకు పనిలో ఉంటే ఎవ్వరూ గుర్తురారు, అలాగే నాకిప్పుడు మాట్లాడడం కుదరదు, నేను భోజనం టైంలో మాట్లాడతాను అంటూ ఇక మాధవ అయితే కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి కాస్త ఫీల్ అవుతుంది. సరేలే పనిలో ఉన్నాడని చెప్తున్నాడు కదా అనుకొని ఇక మహాలక్ష్మి అయితే కన్నాని తీసుకొని ఇంకా గుడికైతే వెళ్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి రావడం చూసిన చక్రి అయితే తాను ప్లాన్ చేసుకున్నట్టుగానే ఇక నుదుటికి నామాలు పెట్టుకొని గుడి చుట్టూ కూడా పొర్లిదండాలు పెడుతూ మహాలక్ష్మి అలాగే కన్నా వస్తున్న దారికి అడ్డుగా పడతాడు. ఒక్కసారిగా కన్నా చక్రిని చూసి చక్రి అన్నయ్య నువ్వేంటిక్కడ అని చెప్పి ఇక కన్నా అయితే చక్రిని పైకి లేపుతూ ఉంటే ఇక చక్రి రేయ్ అన్నయ్యకి పెళ్లి కుదరాలని అన్నయ్య మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని దేవుడికి మొక్కుకున్నాన్రా, అందుకే మొక్కు చెల్లిస్తున్నాను అంటూ ఇంకా చక్రి అయితే కన్నాతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి మీరు పెద్ది కోసం మొక్కుకున్నారా,
నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక కన్నా అయితే చక్రి కావాలని ఇక మహాలక్ష్మి దగ్గర ఓవర్ చేస్తున్నాడని తన మనసులో అనుకుని అవునవును ఇలాంటి పొర్లి దండాలు నువ్వు ఎన్ని మొక్కుకున్నావో నాకైతే తెలియదు కానీ అన్నయ్య ఇందాక అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను చూడు 108 సార్లు ఈ గుడి చుట్టూ పొర్లి దండాలు పెడితే ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అంట అని అంటుంటే ఒక్కసారిగా చక్రి అమ్మ బాబోయ్ ఎప్పటికే నేను వీళ్ళ కోసం చాలానే పొర్లి దండాలు పెట్టేశాను ఇప్పుడు 108 అంటే నా వల్ల కాదు అని తన మనసులో అనుకుని రే కన్నా ఆల్రెడీ నేను చాలా పొర్లి దండాలు పూర్తి చేసేసాన్రా ఇప్పుడు 108 అంటున్నావేంట్రా అని అంటుంటే అవునన్నయ్య 108 పొర్లి దండాలు పెట్టుకుంటే చాలా మంచిదంట కావాలంటే నేను వదిన నీకు సహాయం చేస్తామంటూ ఇక కన్నా అయితే మహాలక్ష్మికి సైగ చేయడంతో మహాలక్ష్మి కూడా ఇక చక్రిని ఆట పట్టించడం కోసం తనకి నవ్వుకుంటూ ఇక చక్రిని గుడి చుట్టూ పొర్లిదండాలు పెట్టించి ఒక ప్లేస్లో కూర్చోపెడతారు. చక్రి అయితే గుడి చుట్టూ పొర్లిదండాలు పెట్టి ఇక బాగా అలసిపోతాడు. ఒక దగ్గర కూర్చుని ఇక ఇబ్బంది పడుతూ ఏమండి నేను చాలా అలసిపోయానండి కాస్త మంచినీళ్ళుంటే ఇస్తారా అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే ఇక తనతో పాటు తీసుకొచ్చిన వాటర్ని ఇక చక్రికి ఇస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే గుడిలో గాయత్రిని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా పక్కన ఉన్న కన్నాతో కన్నా అటు చూడు గాయత్రిలా ఉంది అని అంటుంటే అవును గాయత్రినే నేను ఇందాకే చూశాను అంటూ ఇక కన్నా అయితే చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి ఇంకా మహాలక్ష్మితో మాట్లాడుతుంటే ఇక అక్కడే ఉన్న చక్రి ఏమండి ఇక్కడ గుడి చుట్టూ తిరిగి నేను అలసిపోయానండి నన్ను పట్టించుకోకుండా అక్కడెక్కడ ఉన్న గాయత్రిని చూస్తారంటండి అని ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం చక్రి మాటల్ని అస్సలు వినిపించుకోకుండా పాపం గాయత్రి ఇంట్లో తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తను దేవుడి దగ్గర తప్ప ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని తను ఎంతగానో బాధపడుతుంది. తన ఫేస్ చూసావా కన్నా అంటూ ఇక మహా అయితే కన్నతో మాట్లాడుతూ ఉంటే కన్నా చూడదునా తనెప్పుడైతే మా అన్నయ్యని చేసుకోవడానికి ముందుకు రాలేదో అప్పుడే తనెవరో నేనెవరో ఇక తన గురించి మాట్లాడవద్దు అంటూ ఇంకా కన్నా అయితే మహాలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక చక్రి మాత్రం రేయ్ ద్రోహుల్లారా నేను గుడి చుట్టూ అన్న కోసం ఇన్ని ప్రదక్షిణలు చేస్తే నన్ను తీసుకెళ్లకుండా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా అంటూ ఇక చక్రి అయితే కన్నాని మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఏం చేస్తాం మనకు తప్పదు ఏదో మహాలక్ష్మి దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి గుడి చుట్టూ పొర్లిదండాలు పెట్టాను కానీ ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు అంటూ చక్రి అయితే అమాయకంగా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అయితే అందరినీ కూర్చోపెట్టి ఇక భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే దేవుడు దయవల్ల పెద్దికి ఆ అమ్మాయి నచ్చితే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక చక్రి అయితే పెద్ది కోసం గుడి చుట్టూ పొర్లిదండాలు పెట్టాడు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే మాధవ పెళ్లి కోసమే మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా చక్రి ఏవండి మీరు కూర్చోండి నేను తెస్తాను అంటూ ఇక పైకి లేచి ఫోన్ అయితే తీసుకొస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఇదేంటి ఇది పెళ్లి కూతురు ఆ లలిత నెంబర్లా ఉంది అంటూ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే అందరూ కూడా ఇక కొత్త అమ్మాయి ఫోన్ చేసిందని తెగ ఆనందపడిపోతూ వింటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే ఏవండి మీరు నాకు చేశారు అని అంటుంటే నేను ఫోన్ చేసేమన్నా ఇబ్బంది పెట్టానా అంటూ తనైతే ఇక మహాలక్ష్మితో మాట్లాడుతుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అయ్యో అదేం లేదు కానీ మీరు పెద్దికి చేయకుండా నాకు చేశారేంటా అని చెప్పి మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక తనైతే మాధవ గారికి ఫోన్ చేశాను ఆయనతో మాట్లాడాను కానీ ఆయన ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పైగా నేను ఫోన్ చేసినప్పుడల్లా ఏదో బోరింగ్ పర్సన్ ఫోన్ చేస్తుంది అన్నట్టుగా పొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తున్నాడు. ఆయనకి నాకు సెట్ అవ్వదేమో అనిపిస్తుంది
అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారండి. పెద్ది చాలా మంచివాడు, పైగా కాస్త మొహమాటం వ్యక్తి. తను మీతో మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇప్పుడిప్పుడే పెద్దికి దగ్గరవుతున్నారు, ఇట్లాంటప్పుడు మీరిలా అని అంటుంటే ఒక్కసారిగా తను, లేదండి లేదు, ఈ విషయం గురించి నాన్నతోనే చెప్పాలి అనుకున్నాను, కానీ నాన్న బాధపడతారేమో అని నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆయనతో మాట్లాడి చూడండి. నాకెందుకో ఆయన మనసులో మరొకరు ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించినట్టు అనిపిస్తుంది. వాళ్ళ తప్ప ఆయన జీవితంలోకి మరెవరిని కూడా భార్యగా అంగీకరించలేరేమో అనిపిస్తుంది. ఆయన ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు. పైగా నేను ఫోన్ చేసిన ప్రతిసారి కూడా ఎవరు అంటూ నన్ను అడుగుతున్న మాట నా మనసుని చాలా బాధ కలిగిస్తుంది. చూడండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చాలి, అలాగే తనతో ప్రేమగా మాట్లాడాలి. ఇక తను ఫోన్ చేస్తున్న ప్రతిసారి కూడా అది నేను మీకు చెప్పాల్సినంత అవసరం లేదేమో. ఆల్రెడీ మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. చూడండి, ఇలా ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి సంతోషంగా ఉండాలంటే నా వల్ల కాదు అంటూ ఇక ఆ అమ్మాయి అయితే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే ఇక ఫోన్ చేసి పెళ్లి కూతురు మాటలు విని చాలా బాధపడుతుంది. ఏంటిది, పెద్ద ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న కన్నా అయితే, వదిన, అన్నయ్యకి గాయత్రి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గాయత్రిని అన్నయ్య చాలా ఇష్టపడ్డాడు. అందుకే అన్నయ్య గాయత్రిని తప్ప మరెవరిని తన భార్యగా ఊహించుకోలేకపోతున్నాడు అని చెప్పి ఇక కన్నా మాట్లాడుతూ ఉంటే చక్రి కూడా, అవునండి అవును, చిన్నప్పటి నుంచి గాయత్రి అన్నయ్య చాలా ప్రేమగా ఉండేవారు. మా రెండు కుటుంబాల మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమనేది. కానీ గాయత్రి అన్నయ్య కోసం దొంగచాటుగా రావడం, అన్నయ్యతో ప్రేమగా మాట్లాడడం, అలాగే మా అందరి బాగోగులు చూసుకోవడం, ఇదంతా కూడా అన్నయ్య మనసుని మరింత దగ్గర చేసింది. అందుకే అన్నయ్య గాయత్రిని దూరం చేసుకోలేకపోతున్నాడు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, అందుకే కదా గాయత్రి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాం. కానీ వాళ్ళెవ్వరూ కూడా పెద్దితో పెళ్ళికి ఒప్పుకోలేదు. కనీసం గాయత్రి పెద్దిని పెళ్లి చేసుకుంటానని ముందు కూడా రాలేదు. మరి మరి ఏం చేద్దాం అన్నట్టుగా ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. మహాలక్ష్మి బాధను చూసిన చక్రి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే ఉదయాన్నే ఒక నిర్ణయం తీసుకుంటుంది. గబగబా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చక్రి, ఏమండి, ఏంటండి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి, నేను పని మీద వెళ్తున్నాను, అయినా పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని కాస్త కూడా మీకు మేనస్ లేదా అంటూ మహాలక్ష్మి అయితే చక్రి మీద అరుస్తుంది. ఒక్కసారిగా చక్రి, అయ్ బాబోయ్, నేనేమన్నానండి, కేవలం ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను, ఏదో డ్రాప్ చేద్దామని అడిగాను, అంత మాత్రాన నా మీద ఇంత కోపం చూపించాలా అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి, ఏం అక్కర్లేదు, నేను ఇక్కడికే వెళ్తున్నాను అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, ఈవిడ గారికి ఎంత కోపమో, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినా తప్పే అని చెప్పి చక్రి అయితే ఊపిరి పీల్చుకుంటాడు. ఇక మాధవ అయితే బయటికి వచ్చి, చక్రి, మహా ఎక్కడికో వెళ్తున్నట్టుంది, ఎక్కడికి వెళ్తుందో చెప్పిందా అని అంటుంటే, బాబోయ్, ఆ విషయం గురించి నన్ను అడక్కు, ఎక్కడికి వెళ్తున్నారండి, డ్రాప్ చేయాలా అని అడిగినందుకు నాకు ఫుల్గా అయిపోయింది అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటాడు. దానికి మాధవ అయితే చిన్నగా నవ్వేసి ఊరుకుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే గాయత్రి కోసం తన ఇంటికైతే వెళ్తుంది. ఇక డోర్ కొట్టడంతో ఒక్కసారిగా గాయత్రి వల్ల అమ్మ బయటకైతే వస్తుంది. మహాలక్ష్మిని చూసి, ఏంటి మళ్ళీ వచ్చావు, అయినా పొద్దున్నే ఇలా ఇంటికో రావడానికి నీకు సిగ్గులేదా అంటూ ఇక గాయత్రి వాళ్ళమ్మ మహాని చడమడ తిడుతుంటే మహా మాత్రం అస్సలు ఊరుకోదు. చూడండి, నేనొక్కసారి
గాయత్రితో మాట్లాడడానికి వచ్చాను. గాయత్రితో ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటుంటే, చూడు నువ్వెవరితో మాట్లాడక్కర్లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళు. గాయత్రికి 2 రోజుల్లో పెళ్ళుంది. ఇప్పుడు నువ్వొచ్చి గాయత్రికి ఏదో మాయమాటలు చెప్పి తన మనసుని మార్చడానికి ప్రయత్నిస్తావనుకుంటున్నావేమో. అట్లాంటి ఏవి కుదరవు. నిన్ను మీ అమ్మా బాబు నీకు నచ్చిన నీ ఇష్టానికి వదిలేశారేమో, కానీ నా కూతురికి మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందుకే మా అమ్మాయిని ఎవరితో మాట్లాడడానికి మేము ఒప్పుకోమంటూ ఇక గాయత్రి వాళ్ళ అమ్మ అయితే నానా గొడవ చేస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక మహాలక్ష్మి అయితే గాయత్రిని పెళ్ళికి ఒప్పించి మాధవ్తో పెళ్లి చేయబోతుందా, లేక ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ